ఇక మలక్పేట యశోద ఆసుపత్రి దగ్గర మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఉన్నారు. అక్కడ మరి ఎంతమంది చికిత్స పొందుతున్నారు, వారి పరిస్థితి ఎలా ఉంది, ఆ వివరాలు ఇచ్చారు. శ్రీధర్, ఆ ఆసుపత్రిలో ఎంతమందిని చేర్పించారు, చికిత్స ఎలా జరుగుతుంది, డాక్టర్లు ఏం చెప్తున్నారు? మొదటగా చూసుకుంటే మాత్రం ఇటు ఉస్మానియా హాస్పిటల్కి మాత్రం దాదాపుగా 11 మందిని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ నుంచి మాత్రం 8 మందిని యశోద హాస్పిటల్కి తీసుకొచ్చారు. యశోద హాస్పిటల్కి తీసుకొచ్చిన 8 మంది కూడా ఇక్కడ హాస్పిటల్లో మృతి చెందినట్లు తెలుస్తుంది. అందులో మాత్రం 2 చిన్నారులు, 3 మహిళలు, 3 పురుషులు ఉన్నట్లు తెలుస్తుంది. ఉస్మానియా హాస్పిటల్ కూడా ఒక పురుషుడు చనిపోయినట్లు తెలిసింది. దాంతోపాటుగా ఇటు అపోలో హాస్పిటల్ కూడా 2 తరలించారు. అక్కడ కూడా 2 చనిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికి మాత్రం 11 మంది కూడా ఈ ప్రమాద ఘటనలో చనిపోయినట్లు తెలిసింది. మొత్తం మీద 16 మందికి తీవ్ర గాయాలైనట్లు స్థానికంగా ఉన్నటువంటి సమాచారం. కానీ రెస్క్యూ టీం మాత్రం 11 మందిని కూడా ఇటు ఆసుపత్రికి తరలించారు. అందులో మాత్రం మొత్తం కూడా ఈ 11 మంది కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. మిగతా వారి మాత్రం పరిస్థితి కూడా తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. చూసుకుంటే మాత్రం ఇటు యశోద హాస్పిటల్ దగ్గర మాత్రం కుటుంబ సభ్యులు కానీ ఇటు పోలీసులు కూడా భారీగా ఉన్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ మాట్లాడటానికి మాత్రం నిరాకరిస్తున్నారు. ఇప్పటికే చాలా బాధలో ఉన్నాము, ఈ బాధ నుంచి మేము కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాము, మేము మాత్రం ఇప్పుడు ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం మరి కొద్దిసేపట్లో మాత్రం ఇటు యశోద హాస్పిటల్ సూపరింటెండెంట్ మాత్రం బయటకు వచ్చి మృతుల వివరాలు, దానికి సంబంధించిన సమాచారం తెలిపే అవకాశం ఉంది. దాంతోపాటు ఉస్మానియా ఆసుపత్రిలో కూడా ఒక మృతదేహం ఉంది. దాంతోపాటు అపోలో హాస్పిటల్లో కూడా మరో 2 మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తుంది.